ఫ్రెండ్స్, ఈరోజు మనము యూట్యూబ్లో దొరికే 5 మూవీస్ మంచిగా ఉండేవి మనం మాట్లాడుకుందాం. ఫస్ట్ వచ్చేసి శివరామరాజు. శివరామరాజు వచ్చేసి మనకి ఎవరు జగపతి బాబు గారి మూవీ. జగపతి బాబు గారు సినిమా ఇందులో హీరో అనమాట. అండ్ దీంట్లో హరికృష్ణ గారు కూడా ఉన్నారు. హరికృష్ణ గారు ఎవరంటే మన జూనియర్ ఎన్టీఆర్ గారి తండ్రి అనమాట. అండ్ శివరామరాజు వచ్చేసి ఫ్యామిలీ ఎంటర్టైనర్ అండ్ వెరీ సెంటిమెంటల్ ఉంటుంది మూవీ. అండ్ వెరీ కూల్, చాలా బాగుంటుంది మూవీ. అండ్ ఇంకా అడవి దొంగ. సెకండ్ వచ్చేసి అడవి దొంగ. సో అడవి దొంగ వచ్చేసి మనకి చిరంజీవి గారి సినిమా, హీరోయిన్ రాధా గారు. ఈ సినిమాలో ఏంది అంటే ప్లాట్ ఏంది అంటే చిరంజీవి గారు చిన్నప్పటి నుంచి అడవిలో పెరుగుతారు. తర్వాత అసలు ఆ చిరంజీవి గారు ఎలాగా మాటలు నేర్చుకోవడం కానీ అట్లా ఏది అని చెప్పేసి మొత్తం సినిమా చాలా బాగుంటది. అడవి దొంగ చూడండి ఇది కూడా. అండ్ ఇంకోటి ఏంది, థర్డ్ మూవీ వచ్చేసి సూర్యవంశం. సూర్యవంశం వచ్చేసి వెంకటేష్ గారిది. వెంకటేష్ గారు ఇందులో డబుల్ యాక్షన్, అంటే డబల్ రోల్ ఇందులో. అండ్ వెంకటేష్ గారిది అండ్ మీనా గారు జోడీ, అదే ఇద్దరు ఇందులో ఉన్నారు. సో ఈ సినిమా కూడా చాలా బాగుంటది, సూర్యవంశం చూడండి. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఫోర్త్ ప్లేస్ లో హ్యాండ్స్ అప్. హ్యాండ్స్ అప్ మూవీ అండర్ రేటెడ్, ఇది ఎవరికి తెలియకపోవచ్చు. బట్ హ్యాండ్స్ అప్ వచ్చేసి మనకి ఏంటి అంటే ఈ మూవీలో నాగబాబు గారు, బ్రహ్మానందం గారు అండ్ మన జయసుధ గారు, వీళ్ళ ముగ్గురు ఫుల్ మూవీలో ఉంటారు. చిరంజీవి గారు గెస్ట్ అపీరెన్స్ ఇందులో. ఈ మూవీ సూపర్ కామెడీ ఉంటది, అసలు చాలా బాగుంటది సినిమా. కామెడీ చాలా బాగుంటది మూవీ ఇది. ఈ మూవీ చూడండి. అండ్ హైలీ రికమెండ్ చేస్తాను నేను హ్యాండ్స్ అప్ మూవీని. అండ్ ఫిఫ్త్ వన్ వచ్చేసి మనకి హై హై నాయక. హై హై నాయక వచ్చేసి మన నరేష్ గారి సినిమా అన్నమాట. ఇందులో ఏంది అంటే ఒక దారి తప్పిన పిల్లోడు ఉంటాడు. ఆ పిల్లోడిని టీచర్ ఎట్లా సరిదిద్దుతాడు, అసలు ఆ స్టోరీ, బ్యాక్ స్టోరీ ఇంకా చాలా ఉంటాయిలండి ఇందులో. సో చాలా కామెడీ ఉంటుంది సినిమా హై హై నాయక కూడా. సో ఈ మూవీ కూడా చాలా బాగుంటది. అండ్ మీరు ఈ 5 మూవీస్ మనకి యూట్యూబ్ లో అవైలబుల్ గా ఉన్నాయి. జస్ట్ మీరు సర్చ్ బార్ లో పైన నొక్కేస్తే, అదే శివరామరాజు కానీ అడవి దొంగ కానీ ఏదైనా సరే మీరు పైన సెర్చ్ చేసేస్తే మీకు మూవీ అవైలబుల్ లో వచ్చేస్తుంది. అండ్ ఈ వీడియోకి ఇంతే ఫ్రెండ్స్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.